కాకినాడ నగరపాలక సంస్థ 44వ డివిజన్ ద్వారకా నగర్లో స్థానిక పెద్దలు మహిళలు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భోగి పండుగను పురస్కరించుకొని స్థానిక మహిళలు రంగురంగుల అందమైన ముగ్గులు వేసి శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు అంతా నృత్యాలు చేశారు. తెల్లవారుజామున స్థానిక పెద్దలు కొల్లి సరోజిని, చెక్కపల్లి వెంకటరమణ, శేషు తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించి భోగి మంటను వెలిగించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు అంతా భోగిమంట వద్దకు చేరుకొని స్వామివారికి పూజలు చేసి భోగి మంటల్లో భోగి పిడకలు వేశారు. అనంతరం మహిళలకు నిర్వాహకులు నుదుటన బొట్టు పెట్టి తాంబూలాలు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక పెద్దలు, చిన్నారులు పాల్గొన్నారు. ఆ వాతావరణాన్ని తీసుకురావాలని చాలా కృషి చేసి పాపం డే అండ్ నైట్ కష్టపడి సత్తి గారు, బుజ్జి గారు, సింతి గారు వీళ్ళందరూ కూడా చాలా ఆనందంతో మాకందరికీ నిజంగా ఈ కార్యక్రమం ఇలా జరగాలంటే మనం ఎవరూ చేయలేము. కానీ అందరి ప్రోత్సాహంతో మీ కార్యక్రమాన్ని ప్రతి ఇయర్ కూడా ఇంకా పెంచాలని అందరూ నిజంగా సభ్యులందరూ కూడా అందుగా ఎంత జనం లెక్క ఉంటుందమ్మా అలా వస్తూనే ఉంటారు. అదేవిధంగా మేము అందరూ ముత్తైదులకి చక్కగా తాంబూలాలు ఇచ్చుకోవడానికి అన్నిటికీ కూడా చక్కని అవకాశం మాకు దక్కిందమ్మా. అందరూ కూడా మా సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వీధిలో మొత్తం ఈ యొక్క పండుగ సందర్భంగా ఈ భోగి మంటలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాన్ని మేము కొనసాగింపుగా ఈ ప్రతి సంవత్సరం ఇలాగా కనుల పండుగగా ఈ వీధిలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసి హ్యాపీగా భోగి పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది తరతరాలుగా కొనసాగాలని వారసత్వంగా అందరికీ బాగా హ్యాపీగా గుర్తింపుగా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము భోగి మంటల్ని ఇట్లాగే వేసుకుని మొత్తం మా ఏరియా ప్రజలందరూ కలిసి దీన్ని కన్నుల పండుగ చేసుకుంటున్నాం. సో ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుపుకోవాలని ఆశిస్తున్నాం. మా తదనంతరం మా తర్వాత మా పిల్లలు అందరూ కూడా దీన్ని ఇట్లాగే చేస్తారని ఆశిస్తున్నాం.